హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. ఫేస్బుక్ త్రూ కూడా మనీ ఎర్న్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంట్లో ఉండేటువంటి మహిళలు కానివ్వండి. బట్ ఆ ప్రాసెస్ కనుక్కొని ఖచ్చితంగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? సరే, ఎట్లా ఏంటంటే సోషల్ మీడియా ఎవరైనా టైం వాడుతున్నా కూడా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం అని. నిజానికి ఒకప్పుడు అంత ఆపర్చునిటీస్ లేవు. బట్ ఈ రోజున్న పరిస్థితికి ఏంటి అంటే సోషల్ మీడియాని కూడా యూజ్ చేసుకుని ప్రతిదీ సోషల్ మీడియా కాసేపు యూజ్ చేసినా దాని ద్వారా మనీ ఎలా ఏం చేయాలని చాలా పద్ధతులు ఉన్నాయి. అవును. ఫస్ట్ ఈ వీడియోలో ఏంటి అంటే అసలు ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, అంటే ఒక్క ఫేస్బుక్ ద్వారా ఎన్ని రకాలుగా మనీ ఏం చేస్తున్నారు అనే విషయాలు మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవే కాకుండా ఫేస్బుక్ యాడ్స్ ద్వారా కూడా మనీ ఏం చేయొచ్చు. అంటే ఏంటి అంటే అఫిలియేట్ సైట్స్ రన్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఒక సైట్ మొదలుపెట్టి ఒక తక్కువ అమౌంట్తో అడ్వర్టైజ్ చేసి కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ ఏం చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో అయితే ఫస్ట్ మనం ఫేస్బుక్ ద్వారా ఏం చేసే పద్ధతులన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సార్. ఓకే సార్, ఒకసారి చూద్దామండి వీడియో. షూర్ సార్. ఫేస్బుక్ ద్వారా మనీ ఏం చేసే పద్ధతుల్లో మొట్టమొదటిది ఎక్కువ మంది ఉపయోగించే పద్ధతి ఏంటి అంటే ఫేస్బుక్ పేజెస్. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, మా ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి అని చెప్పి చాలామంది చాలా టాపిక్స్ మీద ఫేస్బుక్ పేజెస్ పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఉదాహరణ కనుక మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, బ్రాండ్ డీల్స్, లేటెస్ట్ డీల్స్ కోసం అని చెప్పి ఒక ఫేస్బుక్ పేజ్ ఇక్కడ మీరు చూస్తే చాలా ఫేస్బుక్ పేజీలు అనేది ఉన్నాయి. సో వీళ్ళు దాని ద్వారా మనీ ఎలా ఏం చేస్తారు అంటే సాధారణంగా ఏంటి అంటే చాలామంది ఫేస్బుక్ పేజెస్ పెట్టి దానిలో ఈ లేటెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇలాంటివి ఉపయోగించుకుని ఆ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి డీల్స్ అనేది ఇక్కడ ఇస్తూ ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ ఈ పేజీలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేస్తే వాళ్ళకి కమిషన్ వచ్చే విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే వేరే బ్రాండ్స్కి కావచ్చు, లేదంటే వేరే కంపెనీస్కి కూడా ఈ ఫేస్బుక్ పేజెస్ ద్వారా ప్రచారం అనేది కల్పిస్తూ ఉంటారు. మీరు కొత్తగా ఒక ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేసి ఒక 1000 మంది అవ్వగానే రండి నా దానిలో అడ్వర్టైజ్ చేయండి అంటే ఎవరు చేయకపోవచ్చు. కానీ మీరు కనుక ఒక మంచి సక్సెస్ఫుల్ పేజ్ని 1,00,000 మందితోనో, ఒక 1 మిలియన్తోనో కనుక ఒక పేజీ మీరు క్రియేట్ చేయగలిగితే, మీరు మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఏంటి అంటే కంపెనీలే మీ పేజ్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటాయి, మేము మీ పేజ్లో అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నాము. సో అది చాలామంది ఏంటి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టాపిక్ మీద, అది మూవీస్కి కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అలాగే డీల్స్ కావచ్చు, టెక్నాలజీ అప్డేట్స్ కావచ్చు, వాటి మీద ఫేస్బుక్ పేజెస్ అనేది రన్ చేస్తూ ఉంటారు. అలాగే మరొక పద్ధతి ఏంటి అంటే ఫేస్బుక్ గ్రూప్స్. సో ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసి వీళ్ళేమీ కూడా పోస్ట్ చేయకుండా, ఇప్పుడు మనం ఒక ఫేస్బుక్ పేజ్ మెయింటైన్ చేస్తూ ఎక్కువ మనం కంటెంట్ పోస్ట్ చేసేలా కాకుండా ఇక్కడ ఒక గ్రూప్ పెట్టేసేసి దానిలోనే వేరే వాళ్ళు పోస్ట్ చేసే విధంగా 1,00,000 మందితోనో, ఒక 1 మిలియన్తోనో ఇక్కడ మీకు డిఫరెంట్ గ్రూప్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా ఏంటి అంటే ఫేస్బుక్ పేజీల ద్వారా అలాగే ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా కూడా మంచిగానే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మరొక పద్ధతి ఏంటి అంటే ఫేస్బుక్ యాప్స్. మీరు ఏదైనా గేమ్ కానివ్వండి, యాప్ కానీ డెవలప్ చేయగలిగితే మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు. మీకు ఇక్కడ వచ్చేసరికి ఫేస్బుక్లో క్విజ్ లాగా మనకి ఉంటూ ఉంటాయి. అంటే మహాభారతంలో మీ క్యారెక్టర్ దేనితో కంపేర్ చేసుకుంటారు. ఈ విధంగా మనకి కొన్ని ఫేస్బుక్ యాప్స్ కనుక మీరు డెవలప్ చేయించగలిగితే అది ఎంతమంది యూజ్ చేస్తే దానికి తగ్గట్లుగా మనం రెవెన్యూ అనేది పొందగలుగుతాం. అలాగే చాలామంది ఈ ఫేస్బుక్ పేజెస్, గ్రూప్స్ కూడా ఎందుకు ఉపయోగిస్తూ ఉంటారు అంటే వాళ్ళ బ్లాగింగ్కి ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1 మిలియన్ ఫాలోయర్స్ మీకు ఈ ఫేస్బుక్ పేజ్లో వస్తే దీని ద్వారా మీ బ్లాగ్ని ప్రమోట్ చేసుకుని కూడా మనం ఆ బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఈ ఫేస్బుక్ పేజెస్ మెయింటైన్ చేస్తూ ఈ వైరల్ అయినటువంటి ఒక మంచి ఫేస్బుక్ పేజ్ నుంచి వాళ్ళ యూట్యూబ్కి ట్రాఫిక్ని డైవర్ట్ చేసుకుంటూ దాని ద్వారా కూడా మంచిగానే మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. అలాగే మరొక పద్ధతి ఏంటి అంటే ఫేస్బుక్ మనకి ఇప్పుడు కంటెంట్కి కూడా అమౌంట్ చేసే విధంగా త్వరలో విడుదల చేయబోతుంది. సో ఏంటి అంటే మనం ఫేస్బుక్లో పెట్టేటువంటి ప్రతి కంటెంట్ని కూడా మనం మానిటైజ్ చేసుకునే విధంగా మనకి ఆప్షన్స్ అనేది రాబోతుంది. అది వీడియోస్ కావచ్చు, అలాగే మీరు రాసే పెద్ద నోట్స్, ఎక్కువ పెద్ద పోస్టులు కావచ్చు. అదేవిధంగా మీకు మీ పేజ్కి కనుక ఎక్కువ ఫాలోయర్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ మీకు అందించబోతుంది. ఇవ్వండి, ఇన్స్ట్రీమ్ యాడ్స్, ఫ్యాన్ సబ్స్క్రిప్షన్స్. సో ఈ విధంగా ఏంటంటే ఇన్స్ట్రీమ్ యాడ్స్ అంటే వీడియోస్ ప్లే అయ్యేటప్పుడు మనకి
అక్కడ దానిలో మధ్యలో వచ్చేటువంటి యాడ్స్ వస్తాయి, దాని మీద రెవెన్యూ అనేది ఎర్న్ చేయొచ్చు. అలాగే ఫ్యాన్ సబ్స్క్రిప్షన్. సో మీ పేజ్ కనుక ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ అవ్వడానికి ఆప్షన్ వస్తుంది. సో మనకి యూట్యూబ్లో ఆల్రెడీ జాయిన్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఫేస్బుక్లో కూడా త్వరలో మనకి ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో అందుబాటులో ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వడానికి, మీ పేజ్ని లైక్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ అవ్వడానికి వాళ్ళు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే బ్రాండెడ్ కంటెంట్, అలాగే సబ్స్క్రిప్షన్ గ్రూప్స్, పెయిడ్ మెంబర్షిప్ కూడా మనకి అందుబాటులోకి రాబోతుంది. సో ఈ విధంగా ఏంటంటే అప్పుడు ఆ గ్రూప్కి వాళ్ళు పేమెంట్ కట్టే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ మానిటైజేషన్ అనేది మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. మీరు మీ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే క్రియేటర్ స్టూడియోలో మానిటైజేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేజ్ ఎలిజిబులా కాదా అనేది. సో మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెంట్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటిది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇన్స్ట్రీమ్ యాడ్స్ మీకు ఎలిజిబులా కాదా, ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ రావాలి అంటే మన పేజ్కి 10,000 ఫాలోయర్స్ ఉండాలి. అలాగే మనకి అట్లీస్ట్ 3 minutes వీడియో మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి. దానికి అట్లీస్ట్ 1 నిమిషం అన్నా సరే ఆ వీడియో చూసే విధంగా ఉంటే ఒక 30,000 1 minute వ్యూస్, అంటే 30,000 minutes వ్యూస్ కనుక మన వీడియోస్కి ఉంటే అప్పుడు మనకి ఈ యాడ్స్ అనేది ఎలిజిబుల్ అవుతాయి. అలాగే ఫ్యాన్ సబ్స్క్రిప్షన్, స్టార్స్, ఇదిగోండి వ్యూయర్స్ కెన్ బై స్టార్స్ అండ్ సెండ్ స్టార్స్, దానికి వాళ్ళు అమౌంట్ పే చేసి పంపించాల్సి ఉంటుంది. అలాగే బ్రాండ్ కొలాబరేషన్ మేనేజర్గా కూడా మనం వర్క్ చేసే అవకాశం కూడా మనకి కలుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ మనం ఈ బ్రాండ్ కొలాబరేషన్ మేనేజర్ ద్వారా పెయిడ్ పార్ట్నర్షిప్ అనేది మనం బ్రాండ్స్తో చేసుకోవచ్చు. వాళ్ళతో కొలాబరేట్ అయ్యే అవకాశం అనేది కలుగుతుంది. దాని ద్వారా మనం వాళ్ళ బ్రాండ్ని మనం మన కంటెంట్ ఉపయోగించుకొని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటి అంటే అఫీషియల్గా ఫేస్బుక్ నుంచి మనం ఈ పద్ధతిలో అయితే మనం మనీ అనేది పొందవచ్చు. అలాగే మీకు ఫేస్బుక్లో మీకు ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అవన్నీ కూడా మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఎంతమంది చూశారు ఏంటి అనేది. సో అది కంప్లీట్గా మీ సిపిఎం, ఆర్పిఎంని బేస్ చేసుకుని ఉంటుంది. ముఖ్యంగా అయితే మీరు పెట్టేటువంటి వీడియో ఏదైనా సరే మినిమం 1 నిమిషం అన్నా కనుక చూస్తే దాని ద్వారానే మీరు ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు ఎలిజిబులా కాదా. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రీమ్ యాడ్స్కి ఎలిజిబుల్ కావాలి అంటే మనం వీడియోస్ని మన ఫేస్బుక్ పేజ్లో పబ్లిష్ చేయాలి. అలాగే 30,000 1 minute వ్యూస్ రావాలి, 10,000 ఫాలోయర్స్ రావాలి. సో ఈ విధంగా మనకేంటంటే ప్రతి ఒక్క మానిటైజేషన్ ఆప్షన్కి కూడా మీకు ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అలాగే ఇవే కాక ఇంకా మనకి ఎన్నో పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో మనకి ఉన్నటువంటి ఫేస్బుక్ పేజ్ని ఒకవేళ మంచి ఫాలోయర్స్ వచ్చిన తర్వాత మనం ఆ ఫేస్బుక్ పేజ్ని అమ్మి దాని ద్వారా కూడా మనీ ఏం చేసేవాళ్ళు ఉన్నారు. ఇదిగోండి ఉదాహరణకు మీరు ఇక్కడ చూసుకుంటే ఏ పేజ్కి ఎక్కువ మంది ఉన్నారు ఫాలోయర్స్, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ ఫేస్బుక్ పేజ్ వర్త్ ఎంత అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక ఫేస్బుక్ పేజ్కి ఉన్నటువంటి రీచ్ ఎంత, రియాక్షన్స్ ఏంటి, కామెంట్స్ ఏంటి అనే దాన్ని బట్టి మనం ఆ పేజ్ని ఎంతగా అమ్మచ్చు అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకునే దానికి కూడా కొన్ని టూల్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. అలాగే కొంతమంది వాళ్ళ ఫేస్బుక్ పేజ్ని రెంట్కి ఇస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో ప్రమోషనల్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒక పోస్ట్ చేయడానికి వాళ్ళు ఈ విధంగా $50, $1, $4 ఈ విధంగా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ పేజ్లో మనకు సంబంధించినటువంటి కంటెంట్ని పోస్ట్ చేయడానికి కూడా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే ఫేస్బుక్ని ఉపయోగించుకుని మనీ ఏం చేయడానికి మరొక సింపుల్ మెథడ్ ఏంటి అంటే మార్కెట్ ప్లేస్. ఇది ఏంటి అంటే మీరు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ లేదా మీ సర్వీసెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సింపుల్గా మీకు OLX లాగా మనకి ఏంటి అంటే మన ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ని మనం ఇక్కడ ప్రమోట్ చేసుకుని ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. అలాగే మరొక పద్ధతి ఫేస్బుక్ బగ్ బౌంటీ. ఈ ఫేస్బుక్ బగ్ బౌంటీ అనేది ఏంటి అంటే ఫేస్బుక్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది
తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఎవరైతే ఎథికల్ హ్యాకర్స్ ఉంటారో వాళ్ళు ఫేస్బుక్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఐడెంటిఫై చేసి ఫేస్బుక్కి తెలియజేస్తే ఫేస్బుక్ మనీ అనేది పే చేస్తుంది. ఉదాహరణకు మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఈ 2020లో ఆల్మోస్ట్ 180 మంది ఈ బగ్ బౌంటీ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు మరొక లేటెస్ట్ న్యూస్ కూడా చూసుకోవచ్చు. ఇండియా అమాంగ్ టాప్ కంట్రీస్ టు విన్ ఫేస్బుక్ బగ్ బౌంటీ ఇన్ 2020. సో ఎక్కువ మంది ఇండియా నుంచే ఉన్నారు. ఇదిగోండి అలాగే ఇప్పటి వరకు ఈ 2020లో $1.98 మిలియన్ ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కింద అందించడం జరిగింది. అలాగే మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం. చాలామంది ఆల్రెడీ ఇండియా నుంచి కూడా ఈ విధంగా ఫేస్బుక్లో ఉన్నటువంటి బగ్స్ని ఐడెంటిఫై చేసి ఇదిగోండి 23 lakh రూపీస్ అనేది ఏం చేసి ఇట్లా చాలామంది ఉన్నారు ఆల్రెడీ ఇండియా నుంచి చేసిన వాళ్ళు. సో మరొక మెథడ్ ఏంటి అంటే మీరు ఫేస్బుక్ని కనుక ప్రాపర్గా ఉపయోగించగలిగితే మీకు ఫేస్బుక్ మీద మంచి గ్రిప్ కనుక ఉంటే మీరు ఎక్కువ మంది ఫాలోయర్స్కి రీచ్ అయ్యే పద్ధతులు మీకు తెలిసి ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే సోషల్ మీడియా మేనేజర్గా కూడా వర్క్ చేయొచ్చు. అంటే ఏంటి అంటే చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ ఫేస్బుక్ పేజ్ కావచ్చు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా వేరే వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో మీరు కనుక దానిలో మంచి నిష్ణాతులు అయితే ఖచ్చితంగా మీరేం చేయొచ్చు అంటే ఈ విధంగా వాళ్ళ ఫేస్బుక్ పేజెస్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. అది బిజినెస్కి సంబంధించి కావచ్చు, సెలబ్రిటీస్కి సంబంధించి కావచ్చు. మీరు తరచుగా వాటిని అప్డేట్ చేస్తూ ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు సోషల్ మీడియా మేనేజర్ యావరేజ్ ఎర్నింగ్ ఎంత ఉంది అంటే 5.6 lakh పర్ ఇయర్గా ఉంది. సో ఈక్వల్ టు మనం ఒక ఐటీ జాబ్ కింద బేసిక్గా ఏంటంటే మనం బీటెక్ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా కామన్గా ఒక 5 lakh ప్యాకేజ్ 6 lakh ప్యాకేజ్ అంటే ఆలోచించకుండా మనం జాయిన్ అవుతూ ఉంటాం. సో ఓన్లీ ఒక సోషల్ మీడియాని మనం ప్రాపర్గా ఉపయోగించడం తెలిస్తే కూడా మనం ఆ విధంగా ఉపాధి పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు ఫైవర్లో కనుక మీరు లేదంటే ఏదైనా చాలా ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఫ్రీలాన్సింగ్ సైట్లో మీరు ఈ విధంగా నేను మీ ఫేస్బుక్ పేజ్ని మెయింటైన్ చేస్తాను అని కూడా మీరు ప్రమోట్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు ఎక్కువ మంది నుంచి మీరు బిజినెస్ అనేది పొంది వాళ్ళ పేజెస్ మెయింటైన్ చేసినందుకు ఇంత అమౌంట్ అని మీరు ఛార్జ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఏంటి అంటే ఫేస్బుక్ ఉపయోగించుకుని టైం వేస్ట్ చేసే వాళ్ళు కొందరైతే అదే ఫేస్బుక్ని ఉపయోగించుకుని వాళ్ళ బిజినెస్ని పెంచుకోవటమో లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవటమో లేదంటే వాళ్ళ బ్లాగు యూట్యూబ్ ప్రమోట్ చేసుకుంటూ దాని ద్వారా ఎక్కువ మరింత ఆదాయాన్ని పొందేవాళ్ళు ఉన్నారు. అలాగే ఓన్లీ ఫేస్బుక్ ద్వారా ఫేస్బుక్లో ఉన్నటువంటి పేజెస్ ద్వారా మనీ ఎర్న్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఫేస్బుక్ ఉపయోగించుకుని ఎక్కువ టైం ఉపయోగం లేకుండా టైం వేస్ట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి మీరు ఈ వీడియోని పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.